ఇప్పుడు మనం సాఫ్ట్ రిజిడ్ బాడీస్లో క్రియేట్ సాఫ్ట్ బాడీ అలాగే క్రియేట్ స్ప్రింగ్స్ గురించి తెలుసుకుందాం. క్రియేట్ సాఫ్ట్ బాడీ అనేది ఒక జిగ్లింగ్ సెకండరీ మోషన్ క్రియేట్ చేస్తుంది. దీనికి క్లాత్ ఎఫెక్ట్స్ కోసం అలాగే ఫ్లూయిడ్ ఎఫెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. అలాగే క్రియేట్ స్ప్రింగ్స్ వచ్చేటప్పటికి ఈ పార్టికల్స్ కి వర్టెక్స్ ని యాడ్ చేస్తుంది. ఈ స్ప్రింగ్స్ అప్లై చేస్తే ఒక లైన్స్ లాగా క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క పార్టికల్ కి లైన్స్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల క్లాత్ ఎఫెక్ట్ అనేది స్మూత్ గా వస్తుంది. సో అది ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం ఒకసారి చూద్దాం. ఒక స్మాల్ ప్లేన్ తీసుకుందాం. అలాగే ఈ ప్లేన్ ఏదైతే ఉందో దీనికి సబ్ డివిజన్స్ ఒక 10. ఈ ప్లేన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ రిజిడ్ బాడీస్ క్రియేట్ సాఫ్ట్ బాడీ ఈ ఎడిషనల్ ఆప్షన్ బాక్స్ క్లిక్ చేసుకొని మేక్ సాఫ్ట్ డూప్లికేట్ మేక్ కాపీ సాఫ్ట్ డిఫాల్ట్ గా మేక్ కాపీ సాఫ్ట్ దెన్ క్రియేట్. ఇప్పుడు ఏమైంది, మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎటువంటి ఎఫెక్ట్ లేదు. బట్ ఎక్కడైతే వర్టెక్స్ పాయింట్స్ అనేవి ఉన్నాయో ఆ వర్టెక్స్ పాయింట్స్ కి ఒక్కొక్క పార్టికల్ అనేది యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వైర్ ఫ్రేమ్ లో చూద్దాం. వర్టెక్స్ చూడండి, ఎక్కడైతే ఈ వర్టెక్స్ ఫ్రేమ్స్ ఉన్నాయో ఆ వర్టెక్స్ ఫ్రేమ్ దగ్గర పార్టికల్స్ అనేవి యాడ్ అయింది. సో 5 విండో అవుట్లైనర్. ఈ అవుట్లైనర్ లో చూడండి ప్లేన్ షేప్ 1 ప్లేన్ పార్టికల్. సో పార్టికల్ ఏదైతే ఉందో వాటిని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్స్ టర్బులెన్స్ ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రేమ్స్ ఒక 200 తీసుకుందాం. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఎఫెక్ట్ అనేది కంట్రోల్ చేయలేకపోతుంది ఆ సాఫ్ట్ బాడీ అనేది. మీన్స్ పార్టికల్స్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఈ స్ప్రింగ్స్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ స్ప్రింగ్స్ అనేవి నెట్వర్క్ ని క్రియేట్ చేస్తుంది. సో బ్యాక్ పార్టికల్స్ ని సెలెక్ట్ చేసుకొని ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ రిజిడ్ బాడీ స్ప్రింగ్స్. చూడండి స్ప్రింగ్స్ అప్లై చేయంగానే మనకి ఒక్కొక్క వర్టెక్స్ పాయింట్ కి ఒక వైర్ లైన్ ఫ్రేమ్స్ లాగా నెట్వర్క్ ని కనెక్ట్ చేసి ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. సో స్మూత్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. బెటర్ ఈ స్ప్రింగ్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ హైడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చూడండి ఎఫెక్ట్ అనేది చాలా స్మూత్ గా క్రియేట్ అయింది. ఈ విధంగా సాఫ్ట్ బాడీని కంట్రోల్ చేయడానికి ఈ స్ప్రింగ్స్ ని యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ప్లేన్ ఏదైతే ఉందో దీనికి సమ్ టెక్స్చర్ అప్లై చేద్దాం. yellowish కలర్ ఆర్ సంథింగ్. ఓకే, దెన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 క్యూబ్స్ ని తీసుకుందాం. పాలిగన్స్ ఒక 2 క్యూబ్స్. సో ఈ విధంగా 2 క్యూబ్స్ ఏదైతే ఉందో కంట్రోల్ D 2 క్యూబ్స్ తీసుకుందాం. అలాగే 2 క్యూబ్స్ కూడా మనం ఒక టెక్స్చరింగ్ అప్లై చేద్దాం. అవుట్లైనర్ లో ఈ ప్లేన్ పార్టికల్ 1 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే అన్ని పార్టికల్స్ సెలెక్ట్ అవుతాయి. కానీ నాకు ఇండివిజువల్ పార్టికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడైనా సరే ఈ ప్లేన్ అవుట్ సైడ్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే రైట్ సైడ్ మనకి పార్టికల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇండివిజువల్ పార్టికల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ పార్టికల్స్ తో ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 4 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఈ క్యూబ్ ని సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ రిజిడ్ బాడీ స్ప్రింగ్స్. చూడండి ఇక్కడ నుంచి ఒక లైన్స్ లాగా నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. అలాగే రైట్ సైడ్ ఇక్కడ కూడా 4 అగైన్ పార్టికల్స్ అవుట్ సైడ్ లో పార్టికల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఈ 4 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని సాఫ్ట్ రిజిడ్ బాడీ స్ప్రింగ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు. బట్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది 2 క్యూబ్స్ కి అలాగే ఈ ప్లేన్ కి. సో ఫస్ట్ ఈ ప్లేన్ ఏదైతే ఉందో గ్రావిటీ అప్లై చేద్దాం. గ్రావిటీ ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఒక క్లాత్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఎంత రియలిస్టిక్ గా ఎంత ఎఫెక్టివ్ గా మనకి క్రియేట్ అయిందో చూడండి. అలాగే సాఫ్ట్ బాడీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి లైక్ డాంపనింగ్ అలాగే స్టిఫ్నెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్ప్రింగ్స్ ని సెలెక్ట్ చేసుకొని స్ప్రింగ్స్ ద్వారా మనం స్టిఫ్నెస్ ఏదైతే ఉందో వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో స్టిఫ్నెస్ చూడండి. సో దీనికి స్టిఫ్నెస్ అనేది 0 చేసుకున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 5 అలాగే దీనికి కూడా ఈ స్ప్రింగ్ కూడా మనం స్టిఫ్నెస్ అనేదాన్ని ఒక 5. అలాగే డాంపనింగ్ 0.8 ఈ స్ప్రింగ్ కూడా డాంపనింగ్ ఒక 0.8. ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో స్టిఫ్నెస్ అనేది కొంచెం
తక్కువ అయింది. ఈ విధంగా క్లాత్ ఎఫెక్ట్స్ కోసం ఈ స్ప్రింగ్స్ని అలాగే సాఫ్ట్ బాడీస్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు.